शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. వాళ్ళకి ఎదురు లేని మనుషులుగా ఉంటారు, అది డౌటే లేదు. పైగా మీకు ధనం విషయంలో, అంటే మీకు రావాల్సిన సంపదల విషయంలో తృప్తిగా, ఆనందంగా ఎదుటి వాళ్ళకి ధనాన్ని ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు. ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆదుకునే స్థితిలో మీరు తులారాశి వాళ్ళు ఉంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. అంతేకాదండి, వేళపట్ట భోజనం, మీరు భోజనం మీద అశ్రద్ధ తక్కువగా ఉంటుంది. కొంతమందికి తిందామలే అనుకుంటారు, కాకపోతే పన్నీళ్ళు బత్తిడిలో పడిపోయి భోజనం చేయలేరు. కానీ మీరు ఎక్కడున్నా సరే మీకు పిలిచి మిమ్మల్ని భుజం తట్టి అయ్యా భోజనం చేయండి అని మీకు భోజనం పెడతారు. నేను సామాన్యంగా చెప్పడం కాదు, ద్వితీయ భావాన్ని గురుడు చూసినా గురుడున్నా వాళ్ళకి అంతే. సో అది పక్క పెడితే మీకు మీకు ఏంటంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే గాయని గాయకులు కుటుంబంలో వృద్ధి కలగడం, గాయని గాయకులు బ్రహ్మాండంగా ఉండడము, ముఖ వర్చస్సు పెరగడము, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కళ బ్రహ్మాండంగా మంచి ముఖంలో వర్చస్సు ఉండడము, వాగ్ధాటి వాక్శుద్ధి బాగుండడము, ముఖ్యంగా యాస్ట్రాలజర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. 4th భావం కూడా మీకు చాలా బాగుందండి. 4th హౌస్ లార్డ్ బాగున్నాడు, 6వ భావంలో ఉండి 4th హౌస్ గురుదృష్టి ఉందండి. సంగీతంలో మీరు బాగా నేర్చుకుంటారు, నిష్ణాతులు అవుతారంటారు కదా, అంత అద్భుతమైన పీక్స్ చేరతారు. మీ తల్లిగారి యొక్క ప్రేమ అనురాగాలు చాలా బాగుంటాయి. మీకు వృద్ధి అంటే కొంతమందికి విద్యార్థులకి అద్భుతమైన విద్య, వాహన యోగము, గృహయోగము, భూయోగము, రైతులకి మంచి పంటలు పండడము, వాళ్ళకి ఆదాయం బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ఎంత బాగుందండి. అంతేకాకుండా 6వ భావంలో రవితో కలిసిన శనితో కలిసిన రాహు బుధ శుక్రుడు ఒక్కడు మంచివాడు కాదు. 6వ భావంలో ఇంతమంది ఉన్నారంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఎక్కువ అండి. మీ జాతకాలు కూడా చూసుకోండి. గవర్నమెంట్ అంటే ఆడవాళ్ళు కూడా చెప్తానండి, మీకు కూడా, మీకే అంటే లేడీస్ కూడా చెప్తున్నాను. 6వ భావంలో శని, 6వ భావంలో రవి ఉన్నారంటే జనరల్గా వీళ్ళు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు, ఉద్యోగంలో ఉంటారు. అంటే మీరు సపోజ్ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అద్భుతం. అంతేకాదండి, రాజకీయ నాయకులకి 6వ భావంలో ఈ కాంబినేషన్ ఉంటే, రవిశని రాహువులు ఉన్నారంటే రాజకీయ పదవులు లభ్యమవుతాయి. రాజకీయంగా పొలిటికల్గా వాళ్ళు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. అంతేకాకుండా వాళ్ళ మాటకి చలామణి అవ్వడము, ప్రజాదరణ, ప్రజాసేవ చేసుకుంటూ అద్భుతంగా ఉండడము, మీ మేనమావులకి అద్భుతంగా ఉండడము, శత్రుభయం, రుణభయం, రోగ భయాలు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, లా రిలేటెడ్ సంబంధం, వాటి నుంచి త్వరగా ఉపశమనం మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీ భర్త గారు, అంటే భార్య కానీ భర్త గారు కానీ కొద్దిగా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్పౌజ్ అంటాం కదా, కొద్దిగా అంటే భార్యకు కానీ భర్తకు కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడండి, 6వ ఇంటి వాడు ఉన్నాడు. మీరు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్యాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్స్ వాడండి. తలవంతలకు వచ్చే ధనయోగం మాత్రం బ్రహ్మాండంగా ఉంది, గ్రేట్నెస్. భాగ్యస్థానాధిపతి అయిన బుధుడు చాలా బాగున్నాడు, 6వ భావంలో ఉన్నాడు. శత్రువుల ద్వారా ధనయోగం కలగబోతోంది మీకు. అలాగే విదేశ పర్యటన జరగబోతోంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారులు పీఠాధిపతులు కలగబోతున్నారు. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్ర వృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. 10th హౌస్ చూసుకున్నాం అనుకోండి. 10th హౌస్లో కుజుడితో కలిసిన చంద్రుడు అండి. అంటే కుజుడు మంచివాడు కాదు కదా, అయినప్పటికీ అక్కడ ఏమవుతుందంటే 6, 7, 8 తారీఖులో చంద్రుడు 10th హౌస్ లార్డుడే కలిశాడు కాబట్టి మీరు ఉద్యోగ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. లేదా మీకు వ్యాపారాల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే ఉద్యోగ భద్రత పర్ఫెక్ట్గా ఉంది. ముఖ్యంగా
సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి. సాఫ్ట్వేర్ రంగాన్ని ఎందుకు చెప్పాలి నేను? కుజుడు బాగున్నాడు, కుజుడు సాఫ్ట్వేర్ రంగానికి కారకుడు అవుతాడు కాబట్టి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంది కదండి, మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏ ఉద్యోగం చేసినా, గవర్నమెంట్ ప్రొఫెషన్ కానీ ఏ ఉద్యోగం చేసినా కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, పై అధికారుల చేత, మీరే అధికారి, పై అధికారుల చేత మెప్పు పొందడము అవి జరుగుతాయి. 12వ భావంలో చంద్రుడితో కలిసిన కేతు, ఏ భావం తీసుకుంటే ఆ భావం వృద్ధికరంగా చాలా బాగుందండి. 12వ భావంలో చంద్రుడితో కలిసిన కేతు మూటలు అంటే ఏంటంటే, చంద్రుడితో కలిసిన కేతు మిక్కిలి బలవంతుడైపోతాడు. కేతు చంద్రుడితో కలిసాడు కాబట్టి, పైగా గురు దృష్టి ఉంది. అంటే మీకు ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు జరగడము, సన్మానాలు జరగడము, గుడులకి గోపురాలకి దానాలు ఇవ్వడము, అన్నదానం ఇవ్వడము, డబ్బులు విపరీతంగా మంచివాడికి ఖర్చు పెట్టేస్తూ ఉండడము చాలా బాగుందండి. మీకు తటాకాలు, బావులు అవి తవ్వించడము ఇవి జరుగుతాయి. చాలా అదృష్టవంతులుగా ఉంటారు మీరు. పైగా 12వ భావంలో చంద్రకేతులు అంటే అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. ముఖ్యంగా శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం కూడా మీకు జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కూడా తులారాశి వారు పూజించవలసిన దేవుడు ఒక్క శ్రీరామచంద్రుడే. శ్రీరామచంద్రుడు భద్రాద్రి రాముడు. ఆయన దర్శనం చేసుకున్నా, ఆయన కళ్యాణం చేయించుకున్నా మనకి ఎటువంటి దోషాలు కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడిపోతాం. అంతేకాకుండా 12వ తారీఖుని మనకి ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క వైభవంగా ఉండేటువంటి కళ్యాణం జరగబోతోంది. అలాగే 12వ తారీఖుని మనకి పౌర్ణమి. ఎంత బాగుందండి. ఈ వారం రోజులు కూడా శ్రీరామచంద్రుడిని కొలుద్దాం, ఆయన యొక్క ఆశీస్సుల్ని మనం పొందుదాం. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కన పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకున్నది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకున్నది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం మనం. కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం. నాకు బాగా ఇష్టం. భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి, అంటే కష్టాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా, పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఎవరంటే పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీతమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు, తర్వాత రోజు అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ
మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం, అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉండి అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తారు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలాగ చేయడం వల్ల మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రులవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.